హలో రైతు నేస్తం స్వాగతం. నేను మీ మొహమ్మద్ రయాన్. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల వల్ల డ్రాగన్ తోటలు అనేది చాలా నష్టం రావడం జరుగుతుంది. ఈ డ్రాగన్ ఫ్రూట్ మీద ఏదైతే మచ్చ ఉందో ఈ మచ్చ వల్ల దిగుబడి అనేది చాలా తక్కువ అవుతుంది. చాలామంది రైతులు దీన్ని ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం ఈ డ్రాగన్ మీదనే ఆధారపడినటువంటి రైతులకు ఏంటంటే ఇది ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. దీనికి మనము మొదటి దఫా కింద మనము బేయర్ కంపెనీ వారిది నాటివో ప్లస్ ప్లాంటోమైసిన్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత స్ప్రే చేసినారు. కాకపోతే ప్రధాన కారణం ఏంటంటే వాతావరణం డిఫాల్ట్ ఉంది. ఏంటంటే వాతావరణం ఏకదాటిగా మనం చూసుకున్నట్లయితే వర్షాలు పడుతూనే ఉన్నాయి. వర్షాల మీద వర్షాలు నాన్ స్టాప్గా పడుతున్నాయి. ఏదైతే మనం మందు కొట్టినా కూడా ఆ మందు చెట్టు తీసుకోలేకపోవడము, మందు కొట్టిన తర్వాత అది ఎక్కువ రోజులు పనిచేయకపోవడం జరుగుతుంది. ఇప్పుడున్నటువంటి ఈ మచ్చకు మనము బేయర్ కంపెనీ వారిది నాటివో ప్లస్ ప్లాంటోమైసిన్, ఏరిస్ కంపెనీ వారి ప్లాంటోమైసిన్ ఎకరానికి 100 గ్రాములు లేకపోతే 50 గ్రాములు స్ప్రే చేసుకోవచ్చు. నాటివో మాత్రం 100 నుంచి 150 గ్రాములు ఎకరం చొప్పున స్ప్రే చేసుకోవాలి. అదేవిధంగా మళ్ళీ ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత మనము బిఎస్ఎఫ్ కంపెనీ వారిది పాలిరాము ప్లస్ ప్లాంటోమైసిన్ కానీ కాజుగామైసిన్ కానీ స్ప్రే చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఒక 15 రోజుల తర్వాత మళ్ళీ ఆక్రోబాట్ కానీ క్యాబ్రియో టాప్ కానీ బిఎస్ఎఫ్ కంపెనీ వారిది ఇట్లాంటి మందులు మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఈ డ్రాగన్ ఫ్రూట్లో వచ్చేటువంటి కాయ మీద మచ్చ కానీ ఏదైతే కొమ్మ మీద మచ్చ కానీ దాన్ని అరికట్టవచ్చు. అదేవిధంగా మనము ఇదే స్టేజ్లో మనము ఫ్రూట్ మంచి కలర్ రావాలి, ఫ్రూట్స్ రావాలన్నా కూడా ఇదే పచ్చిగా ఉంది కదా, ఇదే టైంలో మనకి ఫ్రూట్స్ అనేది రావడం జరుగుతుంది. దానికి మనం ఏం చేయాలంటే ఎకరానికి 3 కిలోల చొప్పున మనము 13-045 0050 ఇట్లాంటి మనము డ్రిప్ ద్వారా ఎక్కించుకున్నట్లయితే ఈ డ్రిప్ సిస్టమ్ ఉంది కదా, ఈ డ్రిప్ ద్వారా మనం ఎకరానికి 3 కిలోలు 1919 కానీ 13-045 కానీ 0050 కానీ ఒక 10 డేస్ ఇచ్చిపెట్టి 10 డేస్కి మనము ఏదైనా ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ అయినటువంటి మనకు 13-045 0050 1261 ఇటువంటి లిక్విడ్ ఫర్టిలైజర్లను మనం ఏం చేయాలంటే ఎకరానికి 3 కిలోల చొప్పున ప్రతి 15 రోజులకు ఒకసారి మనము డ్రిప్ ద్వారా ఎకరానికి 3 కిలోల చొప్పున మనము డ్రిప్పుకి ఎక్కించినట్లయితే కాయ అనేది సైజు రావడం జరుగుతుంది, కాయ అనేది స్వీట్నెస్ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఏరిస్ కంపెనీ వాడిది మనకు ఏమంటారు ఫెర్టిసాల్ అనేది మార్కెట్లో దొరుకుతుంది. ఈ ఫెర్టిసాల్ మనము ఎకరానికి 3 కిలోల చొప్పున మనము డ్రిప్ ద్వారా ఎక్కించినట్లయితే దీంట్లో పొటాషియం మెగ్నీషియం సల్ఫేట్ ఉండడం వల్ల ఏదైతే మచ్చలు కొద్దిగా మెగ్నీషియం వల్ల కూడా మచ్చలు వస్తున్నాయి. ఆ మచ్చలకు పొటాషియం వల్ల కాయ సైజు పెరిగి రంగు మంచిగా మారి మార్కెట్లో రేటు మంచిగా రావడానికి ఏరిస్ కంపెనీ వారిది ఫెర్టిసాల్ ఎంతగానో ఉపయోగపడుతుందనే చెప్పాలి. అదేవిధంగా మనము ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనము ఎప్పటికప్పుడు మనము ఫీల్డ్ విజిట్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు గమనించి మనము దాన్ని తగ్గట్టు మందులు కొట్టుకుంటే తప్ప మనము అధిక దిగుబడులు సాధించలేని పరిస్థితిలో ఉన్నాము. సో ఏంటంటే రైతులందరూ గమనించాలి. ఈ ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి స్ప్రే చేయడం తప్పనిసరిగా మారిపోయింది. థ్యాంక్ యూ సో మచ్.